హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా 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 హ్యాపీగా ఉన్నానండి. సో ఎందుకంటారా ఫ్రెండ్స్, ఎన్నో ఏళ్ళ నిరీక్షణ తర్వాత ఈరోజు ఆ స్వామి దగ్గర నుంచి పిలుపు వచ్చింది. నేనైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నానండి. అవును ఫ్రెండ్స్, దాదాపు 18 years ఏమో అవుతుందండి అమ్మ అయితే ఆ స్వామికి మొక్కుకొని. రీజన్స్ ఏమైనా కానీ ఇంత మటుకు ఆ మొక్కు అయితే తీర్చుకోలేదండి. సో ఇక ఎవరైనా తిరుపతి వెళ్ళొచ్చారంటే చాలు, ఇక మాకు ఎట్లానో అనిపించేది, మేము ఎప్పుడు వెళ్ళాలి, మాకెప్పుడు ఆ స్వామి దర్శన భాగ్యం కలుగుతుంది. ఇంకా చాలా స్వామిని అయితే వేడుకునే వాళ్ళం అనమాట. సో ఇన్ని డేస్ కి నేను కన్సీవ్ అయ్యాక అంత బాగుంటే, సో మా చిన్నిగడ తల నీళ్ళతో పాటు నావి కూడా ఇస్తా అని మొక్కుకోవడం వల్ల సో ఇప్పుడైతే అందరం కలిసి అయితే వెళ్తున్నాం అనమాట. సో అందుకే నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను అనమాట. కాకపోతే మా అత్తయ్య మామయ్య వాళ్ళు కానీ మా బావ వాళ్ళు కానీ ఎవరు రాలేదండి. అదే కాసింత వెళ్తే ఇక బ్లాగ్ విషయానికి వస్తే ఈరోజు 4:40కే లేసాను అనమాట. లేచి బయట ఇంట్లో ఊపేసి కల్లాపి చల్లేసి ఇక బ్రష్ చేశాక ముగ్గులు అయితే పెట్టేస్తున్నానండి. సో నేను ఎప్పుడైనా కల్లాపి చల్లేసిన బుడద చల్లేస్తాను అనమాట. నాకు చిన్నప్పటి నుంచి అలవాట్లేదనమాట. సో అందుకే ఇక్కడ ఎప్పుడైనా చల్లినా సో అలా బుడద కలిపితే అది ఆరడానికి చాలా టైం పట్టుద్దండి. ఫ్రెండ్స్, ఈరోజు నేను ఓన్లీ గీతల ముగ్గులే వేయాలనుకున్నానండి. సో అందుకని అవి వేసేదాను అనమాట. కానీ నాకైతే చాలా బాగా అయితే నచ్చాయండి. సో ముగ్గులు అయిపోయాక ఇక నేనైతే ఇప్పుడు సో మొత్తం ఇల్లులు అయితే క్లీన్ చేయాలనుకుంటున్నాను అనమాట. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎంత చెత్త అయిందో. సో ఇవన్నీ కూడా మా బాబుకి మా చిన్నగాడివి. సో వాళ్ళ బట్టలకు వచ్చిన ప్యాకింగ్ కవర్లు అండి. ఫ్రెండ్స్, వీటన్నిటిని నేను నిన్ననే బ్యాగ్ చదివేటప్పుడు బయట పడేస్తే అయిపోవండి, కానీ వాటిని అలా సెల్ఫ్లో పెట్టేసి ఈరోజు అయితే తీసేస్తున్నాను అనమాట. సో ఇక తర్వాత ఇల్లు అయితే సో తూడ్చాను అనమాట. ఫ్రెండ్స్, ఈ ట్రైన్ జర్నీ వచ్చేసి నాకైతే చాలా అంటే చాలా స్పెషల్ అండి. సో ఎందుకంటే ఫస్ట్ టైం ఇలా ఫ్యామిలీతో అయితే జర్నీ చేస్తున్నాను అనమాట. అండ్ కాలేజీలో ఉన్నప్పుడు ఫ్రెండ్స్ తోటి, జాబ్ చేసేటప్పుడు కొలీగ్స్ తోటి చేశాను, కానీ ఇది మాత్రం నాకైతే చాలా స్పెషల్ అండి. ట్రైన్ జర్నీ అయితే మా బావకి అయితే అస్సలు ఇష్టం లేదండి. కాకపోతే నేనే ఫోర్స్ చేసి ట్రైన్ టికెట్స్ అయితే బుక్ చేయించామన్నమాట. సో అక్కడ అత్తమ్మ వాళ్ళ ఇంటికాడ ఎవరిని అడిగినా సో అందరూ ఒక కార్ మాట్లాడుకొని వెళ్ళండి అని చెప్పారు. కానీ ఇక్కడ మా దగ్గర మాత్రం చాలా లాంగ్ డిస్టెన్స్, చిన్నపిల్లలతో వెళ్తున్నారు కదా, సో ట్రైనే సేఫ్టీ అని చెప్పారనమాట. సో మేమందరం మెజారిటీ మేము ఎక్కువ ఉన్నాం కదా, సో అందుకని ఇక ఫైనల్గా ట్రైన్ అయితే బుక్ చేసామండి. సో కాకపోతే ఇక్కడ వచ్చేసి ఏంటంటే మేము ఖమ్మం నుంచి వెళ్దాం అనుకున్నాము. సో మాకు తెలిసి ఇక్కడ మాకు చుట్టుపక్కల వాళ్ళు ఏమని చెప్పారంటే ఖమ్మం నుంచి మార్నింగ్ 10 o'clockకి బస్సు ఉంటుంది. సో అక్కడ ఈవినింగ్ 6 ఆ టైం అయ్యిద్ది. ఆ నైట్ అక్కడ ఉండి సో నెక్స్ట్ డే మార్నింగ్ దర్శనం చేసుకొని రావచ్చని చెప్పారనమాట. సో అండ్ కమింగ్ టు ది వ్లాగ్, పులిహోర తీసుకెళ్తున్నామని చెప్పా కదండి. అందుకోసమని అత్తమ్మ అయితే రైస్ అయితే ప్రిపేర్ చేస్తుంది అనమాట. అది కూడా కట్టెల పొయ్యి మీద. సో సడన్ గా నాకు హెయిర్ కేర్ సిరీస్ గుర్తుకొచ్చేసి సో ఊకేది అక్కడ వదిలేసి అయితే వచ్చేసి ఇలా హెయిర్కి అయితే ఆయిల్ అప్లై చేసి మసాజ్ చేశాను అనమాట. సో వెంటనే ఆయిల్ అప్లై చేసి హెడ్ బాత్ చేస్తే బాగుండదు కదా అని సో ఇక కొద్దిసేపు అయితే అలా వదిలేశానండి. సో ఆ టైంలో నేను సో వదిలిపెట్టేసిన ఈ వర్క్ని అయితే కంప్లీట్ చేశాను అనమాట. ఇల్లులో ఇవన్నీ క్లీన్ అయితే చేశానండి. ఫ్రెండ్స్, నిన్ననే తత్కాల్ టికెట్స్ అయితే బుక్ చేసామండి స్లీపర్స్లో. కాకపోతే అందులో నాకు మా వదినకి సో మా అల్లులకి అయితే ఇంకా బుక్ అవ్వలేదండి. సో అండ్ అది కూడా మేము ఖమ్మం నుంచి వెళ్దాం అనుకున్నాము. సో కాకపోతే ఆ సాటర్డే రోజు అంట ఖమ్మం నుంచి ట్రైన్ లేదంట. ఇక అందుకని మిర్యాలగూడ నుంచి అయితే బుక్ చేశాడండి మా బావ. అండ్ ట్రైన్ టైం కూడా 2 PM అనమాట. సో నేను మిర్యాలగూడ వెళ్ళడం అయితే ఇదే ఫస్ట్ టైం అండి. సో ఖమ్మం కూడా ఒక 2 times వెళ్ళాను. అది కూడా సో ఎంసెట్ అండ్ ఐసెట్ ఎగ్జామ్ రాయడానికి వెళ్ళాను అనమాట. ఫ్రెండ్స్, ఇక బాగా అయితే చేసి వచ్చానండి. సో కొన్ని సామాన్లు మర్చిపోయామని మా బావ అయితే షాప్కి వెళ్ళి వచ్చాడు అనమాట. సో రాగానే నాతో అంటున్నాడు, సో దర్శనానికి 24 hours పడుతుందంట అని చెప్పాడు. సో నేనన్నా ఎన్ని అవర్స్ పట్టినా కూడా దర్శనం అయితే చేసుకుంటాం, కానీ ఇంట్లో దీపం అయితే పెట్టేశానండి. సో ఇక పక్కనే ఉన్న శివాలయం కూడా వెళ్దామంటే సరే అన్నాడండి మా బాబు. ఇక అప్పుడు ఇద్దరం వెళ్ళేసి స్వామికి ఒక కొబ్బరికాయ అయితే కొట్టేసి ఇంటికి వచ్చాము. సో ఇంటికి రాగానే మా అత్తమ్మ వాళ్ళ అక్క సో ఇద్దరిని ఒకే ఊరు ఇచ్చారని ఒక వీడియోలో కూడా చెప్పా కదండి, వచ్చేసిందండి మేము తిరుపతి వెళ్తున్నామని. సో ఇక మా చిన్నగాడి చేతులు ఒక 200 అయితే పెట్టేసి జాగ్రత్తగా వెళ్ళి రండి అని చెప్పేసింది అనమాట. అండ్ అప్పుడే మా బావకు ఒక ఫోన్ కాల్ కూడా వచ్చిందనమాట. సో వాళ్ళు ఏమన్నారంటే, అంటే మేము నెట్ సెంటర్ ద్వారా టికెట్స్ అయితే బుక్ చేయించుకున్నామండి. సో వాళ్ళు ఏమన్నారంటే సో మాకు టికెట్స్ బుక్ అయ్యాయని చెప్పారు, కాకపోతే వేరే బోగిలో. అండ్ అప్పుడే అమ్మ వాళ్ళు కూడా ఫోన్ చేశారనమాట. అమ్మ వాళ్ళు ఏమన్నారు, మేము స్టార్ట్ అయ్యాము, మీరు రెడీ అయ్యారని చెప్పారు. కాకపోతే నేను అప్పటికి ఇంకా రెడీ అవ్వలేదు, జుట్టు కూడా వేసుకోలేదు అనమాట. చూసారా ఫ్రెండ్స్, చిన్నగాడికైతే ఇంకా బాగా చేయించలేదు. అమ్మ వాళ్ళు ఫోన్ పెట్టేయగానే తొందర బాగా చేయించారు. కానీ ఇంకా వాడికి నేను తీసుకున్న డ్రెస్సులు ఏమో సెట్ కాలేదు, లూజ్ అయ్యాయి. అందుకని ఇంకా వేరే డ్రెస్సులు ఇద్దామంటే అవేమో బ్యాగ్లో లోపల పెట్టేసా.
మళ్ళీ వాటన్నిటిని తీస్తే ఎక్కడ టైం వేస్ట్ అవుద్దని ఇక బయటనే ఉన్న ఒక డ్రెస్ అయితే వేసానండి. సో ఇక అలా చిన్నగానే రెడీ చేశాక వీడియోలో కనిపిస్తున్న వాటితో పాటు నేను చేసిన చపాతీసు, అత్తమ్మ చేసిన పులిహోర, చిన్నిగాడి కోసం పాలు, సో మెయిన్గా ఆధార్ కార్డులు, ట్రైన్ టికెట్స్ ఇవన్నీ పెట్టేసాము. ఇక మేము స్టార్ట్ అవ్వడమే ఉందండి. సో కాకపోతే ఖాళీ కడుపుతో ఏమవుతారు, ఏమైనా తినేసి వెళ్ళమంటే ఇక పులిహోర అయితే తింటున్నాము. కానీ నాకైతే అస్సలు తినబుద్ధి కావట్లేదండి. సో మా అత్తమ్మ ఎప్పుడైనా పులిహోర చాలా బాగా చేస్తుందండి. రైస్ వండేటప్పుడే అందులో పసుపు, ఆయిల్, ఉప్పు ఇవన్నీ వేస్తుంది. కానీ ఈ రోజు అయితే నాకు తినబుద్ధి కాలేదు. ఫ్రెండ్స్ ఇప్పుడు టైం వచ్చేసి 10 to 11 అవుతుందండి. సో ఇక మేమైతే మళ్ళీ ఒక్కసారి ఆ దేవుడికి అయితే మొక్కుకొని స్టార్ట్ అవుతున్నాం అనమాట. సో ఏమన్నా ఆటోలో వెళ్దామంటే ఆటోలు లేవు. ఇంకా వాటి కోసం వెయిట్ చేస్తే ఇంకాస్త టైం అయిపోయిద్దని, సో ట్రైన్ మిస్ అయితే ఎలా అని ఇంకా బైక్ పైన అడ్జస్ట్ అయ్యి మేమైతే స్టార్ట్ అయ్యామన్నమాట. ఫ్రెండ్స్ మమ్మల్ని అమ్మ వాళ్ళ దగ్గర దింపేసి మా బావ ఈ రోజు బుక్ అయిన టికెట్లది ప్రింటింగ్ తీసుకొస్తాను నెట్ సెంటర్కి వెళ్ళాడండి. సో ఇక అంతలోకనే బస్సు వచ్చేసింది, మేమందరం ఎక్కామన్నమాట. సో ఇక మా బావ ఇక నెక్స్ట్ బస్సులో వస్తాం, మీరు వెళ్ళండి అని చెప్పాడు. సో అప్పుడు నేను కాస్త అంత టెన్షన్ పడ్డా. సో కాకపోతే ఒక 10-15 మినిట్స్లో ఇంకొక బస్సు వచ్చింది, ఎక్స్ప్రెస్ వచ్చింది. సో వచ్చేస్తారే వెళ్ళండి అని చెప్పాడు అనమాట. సో ఇక ఫైనల్గా మేమైతే మిర్యాలగూడ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసామండి. ఈ స్టేషన్లో ఒకటే ప్లాట్ఫామ్ ఉంది. సో అలా కాకుండా ఖమ్మం అయితే చాలా ఉంటాయి కదా. సో అప్పుడు కాస్త ఇబ్బంది పడేవాళ్ళం. ఇక్కడ ఒకటే ఉండడం వల్ల ఇక మాకైతే చాలా ఫ్రీగా ఉందండి. అండ్ ఇక్కడ కొన్ని కన్స్ట్రక్షన్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. అండ్ మా చిన్నిగాడిది దేవుగాడి ఆనందం చెప్పలేమన్నమాట. సో వాళ్ళైతే చాలా అంటే చాలా బాగా ఆడుకుంటున్నారు. ఫ్రెండ్స్ మేము వచ్చిన ఒక 15-20 మినిట్స్కి అయితే మా బావ అయితే వచ్చాడండి. మా బావ రాగానే మా వదిన ఇంటి దగ్గర నుంచి చేసుకొచ్చిన నిమ్మకాయ పులిహోర అయితే అందరం తలా ఇంత అయితే తినేసామన్నమాట. ఫ్రెండ్స్ ట్రైన్ అయితే కరెక్ట్ టైంకి వచ్చింది, ఇంకొక 5 మినిట్స్ ముందే వచ్చిందనమాట. అండ్ అమ్మకి, నాన్నకి, చెల్లి వాళ్ళిద్దరికి ఒక దగ్గర బుక్ అయ్యాయి అనమాట. అండ్ అన్నయ్యకి, బావకి ఒక దగ్గర, కాకపోతే సేమ్ భోగి. అండ్ నాకు, వదినకి, అల్లులకేమో వేరే భోగి అనమాట. వాళ్ళు S2 అయితే మాది S5 అనమాట. సో అందుకనే ఇంకా అమ్మ వాళ్ళ దగ్గర 4 సీట్స్ ఉన్నాయి కదా. ఇక వదిన, చెల్లి వాళ్ళం, అల్లుళ్ళు, చిన్నగాడు అందరం అక్కడనే కూర్చున్నామండి. ఇంకా బావకి, అన్నయ్యకి వచ్చిన దగ్గరనేమో అమ్మ, నాన్న కూర్చున్నారు. ఇక S5 భోగిలో మా అన్నయ్యను మా బావెళ్ళి అక్కడ కూర్చున్నారనమాట. ఈ 4 సీట్స్ బుక్ అయిన దగ్గర ఉన్న వాళ్ళు సత్తెనపల్లిలో దిగారనమాట. సో వాళ్ళు దిగేటప్పుడు గుంటూరు వరకు ఎవ్వరు రారు, సీట్స్ ఖాళీగానే ఉంటాయని చెప్పారనమాట. సో అప్పుడైతే మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. సో ఈ రాజ్యం అంతా మాదే అనుకున్నాం. ఇక వాళ్ళు ఉన్నంతసేపు వీడియోస్ అయితే షూట్ చేయలేదన్నమాట. సో వాళ్ళు వెళ్ళగానే షూట్ చేయడం అయితే స్టార్ట్ చేశానండి. సో ఇక వాడు పులిహోర కూడా తినలేదు కానీ చిన్నగాడైతే ఫస్ట్ అయితే వాడికైతే పాలు అయితే పెట్టేశాము. సో ఇక వాళ్ళు దిగగానే ఇంక అన్నయ్య, బావ కూడా వచ్చారనమాట. రాగానే ఇంక అందరం అయితే చపాతీలు అయితే సో తినేసామన్నమాట. ఫ్రెండ్స్ మేము ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న వాటర్ అయితే రైల్వే స్టేషన్లో అయిపోయాయండి. సో అప్పుడు మేము అక్కడ ట్యాప్లో వాటర్ అయితే పట్టుకున్నాం అనమాట. సో వాటిని ఇప్పుడు మేము ఫస్ట్ టైం తాగుతున్నప్పుడు వాటిని స్మెల్ అయితే చూసామన్నమాట. సో ఇలా చూడడం వల్ల ఏంటంటే మనకి జలుబు కానీ దగ్గు కానీ రావన్నమాట. సో వాటర్ పడట్లేదు అని మనం చెప్తాం కదా, సో అది ఉండదు అనమాట. సో ఫస్ట్ స్మెల్ చూడాలంటే ఒకసారి మేము ఇప్పుడు పేపర్లో చదివామండి. సో ఈ టిప్ అయితే మాకైతే చాలా బాగా వర్కౌట్ అయిందనమాట. ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా జర్నీస్ చేస్తే ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి. సో వాటర్ తాగేటప్పుడు ఒక్కసారి స్మెల్ చూసి తాగండి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది మీకు ఇదైతే. 2 విండో సీట్స్ కూడా వేరే వాళ్ళకి ఎక్కాయి కదండి, వాళ్ళు దిగి వెళ్ళగానే మీ విండో సీట్ కోసం అయితే లిటరల్లీ కొట్టుకున్నాం అనమాట. సో నాకని ఇంకా ఫైనల్గా నా టర్న్ అయితే వచ్చిందనమాట. సో రాగానే నేను ఇప్పుడైతే బయట షూట్ చేస్తున్నానండి. సో నియర్గా గుంటూరు దగ్గర మొత్తం మాకు అన్ని మిర్చి తోటలే కనిపించాయి అనమాట. సో కుప్పలుగా మిర్చి. సో అసలు భలేగా అంటే అంత ఎండలో కూడా వాళ్ళు మిర్చి పరిగెడతారు కదా, అలా ఏరుతున్నారు అనమాట. సో తర్వాత కొన్ని అరటి తోటలు. సో ఇవి ఏంటో కానీ ఒక 100 ఎకరాల దాకా కూడా ఉన్నాయండి. కాకపోతే ఇవి ఏంటని నాకు అస్సలు అర్థం కాలేదనమాట. సో ఒక చోట బండిని కొంచెం ఆపారనమాట, ఒక 2 మినిట్స్ అలా ఆపారు. సో అప్పుడు మాకు అర్థమైందనమాట, సో ఇవి మొక్కజొన్న తోట అని. నిజంగా చెప్తున్నా ఫ్రెండ్స్, అక్కడ 2 మినిట్స్ కనుక స్లో చేయకపోతే మేము దాని గురించి ఎక్కువ డిస్కషన్ చేసినాం అనమాట. సో ఇదేం తోట అని. సో ఇక అక్కడ వాళ్ళు 2 మినిట్స్ ఆపడం వల్ల మా డిస్కషన్కి ఒక ఎండ్ అయితే పడింది అనమాట. మేము ఇంటి దగ్గర నుంచి స్నాక్స్ అయితే చాలానే తీసుకొచ్చామండి. సో ఇక మధ్యలో వాటిని పొట్టలు వేసేసరికి ఉన్న వాటర్ మొత్తం ఖాళీ అయిపోయింది అనమాట. సో దాదాపు 7-8 వాటర్ బాటిల్స్ ఉన్నాయి. సో ఇక వాటన్నిటిని విండోలో నుంచి బయటకు వేసామన్నమాట. సో చిన్నగాడు ఒక దాంతో ఆడుకుంటుంటే సో వాడికి మేము ఇంటి దగ్గర నుంచి వచ్చిన గ్రీన్ కలర్ వాటర్ బాటిల్ వాడికి ఇచ్చేసి
సో అది కూడా పారేసాం అనమాట. సో ఇక తర్వాత మా ముచ్చట్లో మేము ఉంటే ఇక చిన్నగాడు ఏం చేశాడు, ఇక మేము అన్ని బయట పారేయడం చూసాడు కదండి. సో ఇక వాడు కూడా ఈ గ్రీన్ కలర్ ఇంటి దగ్గర నుంచి తెచ్చిన వాటర్ బాటిల్ బయటకి సేపాడు అనమాట. ఇక సడన్ గా మేమైతే చూసుకుని ఇక వాడి దగ్గర నుంచి వాటర్ బాటిల్ అయితే తీసుకున్నామండి. గుంటూరు స్టేషన్ కూడా వచ్చేసిందండి, కానీ ఎవరు ఎక్కలేదనమాట. సో మేమైతే కాస్త హ్యాపీగా ఫీల్ అయ్యాం అనమాట. సో అసలు ఈ ట్రైన్ జర్నీ చెప్పాలంటే అసలు ఏ అలసట లేకుండా జరిగిపోయింది అనమాట. సో అదే మేము కార్లో వెళ్ళుంటే సో పిల్లగాళ్ళని నేను కూర్చోబెట్టుకొని ఇరుకు కొంచెం కంజెస్టెడ్గా ఉండేది కదా. సో ఇక్కడైతే ఎంత ఫ్రీగా ఉంది. సో చాలా బాగా నచ్చింది అనమాట సో ఈ ట్రైన్ జర్నీ. సో నేను ఇప్పటి వరకు చేసిన అన్నిటిలోకి నాకైతే ఇది చాలా స్పెషల్ అనిపించిందండి. ఫ్రెండ్స్ ఇప్పుడు టైం వచ్చేసి నియర్లీ 6 అవుతుందండి. సో ఇప్పటిదాకా కూర్చున్న వాళ్ళంతా సో పైన మిడిల్లో ఉన్న బెర్తులు అయితే ఓపెన్ చేసుకొని పడుకుంటున్నారనమాట. సో వాళ్ళని చూసి మా వాళ్ళు కూడా పడుకుంటా అంటే సో మేము మిడిల్లోది కాకుండా పైన ఉన్న బెర్త్ అయితే సో వేసి ఇక వాళ్ళని అయితే పైకి ఎక్కిచ్చేసామండి. సో మా రిషి గారు బాగానే ఎక్కాడు, కానీ ఇక మా దేవు గాడే సో ఎప్పుడు అట్లా ఎక్కలే కదా, కాస్తంతా భయపడ్డాడు అనమాట. సో పైకి ఎక్కాక బాగానే ఉంది. సో ఇక వాళ్ళిద్దరు అక్కడే పడుకున్నారండి. ఇక్కడ కింద మా వదిన మా చెల్లి కూడా పడుకున్నారు. అండ్ చిన్నిగాడు కూడా నిద్రలోకి వచ్చాడండి. ఇక నేను ఇంటి దగ్గర నుంచి స్తోత్రాలు అన్న బుక్ అయితే తెచ్చానమాట. ఒక 2 times అలా గోవిందనామాలు అయితే చదువుకొని కొన్ని షార్ట్ వీడియోస్ అయితే షూట్ చేసుకున్నాను అనమాట. సరిగ్గా అప్పుడు టైం వచ్చేసి 7 అవుతుంది అనమాట. నెల్లూరు స్టేషన్ వచ్చిందండి. ఇక ఒక 2 అంకుల్స్ అయితే ఎక్కారనమాట. సో ఇక ఆ అంకుల్స్ ఎక్కడమే ఆలస్యం, ఇవి మా ప్లేస్లు మీరు లేస్తారా లేవరా అని సో చాలా గట్టిగా అంటే చాలా గట్టిగా అన్నారనమాట. సో ఇక దెబ్బకే మా చెల్లి మా వదిన నిద్రలో నుంచి లేచారనమాట. సో ఇక లేచి కూర్చొని ఇక మేము అప్పుడు ఆ అంకుల్ని అయితే కొంచెం రిక్వెస్ట్ చేసామన్నమాట. సో అంకుల్ అందరం లేడీస్ చిన్నపిల్లలు ఉన్నాం, కొంచెం మీరు అడ్జస్ట్ అవ్వండి అంకుల్, ఈ భోగిలోనే మాకు పక్కన 2 seats ఉన్నాయి, మీరు అక్కడ కూర్చోండి అంకుల్ అని చెప్పామన్నమాట. ఇక వాళ్ళు సరే అన్నారండి. సో ఇక్కడ చూడండి అమ్మ వాళ్ళ బ్యాగ్స్ తీసుకెళ్ళేది. సో ఇక వాళ్ళ బ్యాగ్స్ అక్కడ పెట్టొచ్చాక ఇక అమ్మ నాన్న వచ్చి మా దగ్గరనే కూర్చున్నారండి. టీ అమ్మే వాళ్ళు వస్తే ఇక అందరం టీ అయితే తాగామండి. ఇక కొద్దిసేపు అయినాక అంకుల్ వాళ్ళు మళ్ళీ బ్యాక్ వచ్చేసి మా ప్లేస్ లో మేము కూర్చుంటామని చెప్పారు. ఎందుకు అంకుల్ అని అంటే సో అక్కడేమో మాకు పైన వచ్చాయండి. ఇక వాళ్ళు ఏమన్నారంటే మేము కొంచెం ముసలోళ్ళమమ్మ, మేము పైన కూర్చోలేము, మేము అందుకే కింద బుక్ చేసుకున్నాము, మేము బుక్ చేసుకున్న సీట్లోనే మేము కూర్చుంటాం. సో అక్కడే అన్న కూర్చుంటే వాళ్ళు వచ్చి నువ్వు ఇక్కడ ఎందుకు కూర్చున్నావు, నీ సీట్ అది ఇది అని అంటారు. అవన్నీ మాకు వద్దమ్మా, మేము చాలా ఎన్నో ఎక్స్పీరియన్స్ చేసినాం, మీరు లేవండి అమ్మా అని చెప్పారనమాట. ఇక చేసేది ఏం లేక మేము సో మిడిల్లో పైన వచ్చాయి అక్కడైతే కూర్చున్నామండి. ఇక ఆడవిలో ఇక మా చిన్నిగాడు లేచాడనమాట. ఇక లేచిన కానించి ఇక వాడు ఒకటే చికాకు పెట్టడం స్టార్ట్ చేసిండండి. చిన్నిగాడి కోసం తెచ్చిన పాలు ఎప్పుడో మధ్యాహ్నమే విరిగిపోయాయండి. ఇక వాడు ఒకటే ఈ ఎండకి నీళ్ళు తాగుతుండే కానీ ఏం తినట్లేదనమాట. అండ్ మళ్ళీ నిద్ర మధ్యలో నుంచి లేచిండు. ఇక వాడికి ఆకలి వేస్తుందో ఏమో కానీ ఒకటే చికాకు చేస్తుంది, ఏమి పెట్టినా. సో ఇక్కడ బిర్యానీ తీసుకున్నాం, వెజ్ బిర్యానీ, చపాతీలు ఏవి తినట్లేదండి, ఇంకొకటే ఏడుస్తుండే అనమాట. సో ఇక ఇక్కడ చికాకు చేస్తుండే కానీ ఇక నేను మా బావ మాకు ఫస్ట్ బుక్ అయ్యాయి కదా S5కి వచ్చి కూర్చున్నాం అనమాట. సో అక్కడికి వెళ్తేనేమో అమ్మమ్మ దగ్గరికి వెళ్దామని ఏడుస్తున్నాడు అనమాట. సో మధ్యలో S2 నుంచి S5కి నేను ఒక్కదాన్ని 3-4 సార్లు ఆడికిడికి తిరిగాను అనమాట. సో ఇక కొద్దిసేపు అయినాక కొంచెం ఒక ఇడ్లీ అలా తినేసి ఇక వాడు పడుకున్నాడండి. ఇక వాడు పడుకున్నాక ఇక నేను మాత్రం నిద్రపోలేదనమాట. టైం 12 అవుతుంది అనగా మా పక్కన వాళ్ళు చెప్పారండి నెక్స్ట్ వచ్చేది తిరుపతి అని. ఇక నేను అమ్మ వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళాను. ఇక మా బావ ఇక్కడి నుంచే దిగుదా అన్నాడు, ఎందుకంటే లగేజ్ ఉంటుంది కానీ ఇక నేనైతే ఇక వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళేసాను అనమాట. ఇక రైల్వే స్టేషన్లో ఎంటర్ కాగానే ఇక మా పక్కన కూర్చున్న అక్క వాళ్ళు కొండపైకి చూసి దండం పెట్టుకుంటున్నారు. సో ఇక వాళ్ళు చెప్పారనమాట మాకు కనిపించేదే వెంకటేశ్వర స్వామి గుడి అని చెప్పారు. కానీ సో మాకు అది నామాలో లేకపోతే ఆ గుడి టైపు కూడా ఏం అర్థం కాలే, కానీ కొన్ని లైటింగ్స్ అయితే కనపడ్డాయి. నేను మా చెల్లి వాళ్ళు అయితే చూసామన్నమాట. అంతే మాలో ఒక్కసారిగా భక్తి భావం మెదిలింది. సో ఆ ఫీలింగ్ అయితే చెప్పలేండి అనమాట. సో అలా గూస్ బంప్స్ అయితే వచ్చేసాయండి. సో ఇక ఫైనల్గా పోయారు తిరుపతి రైల్వే స్టేషన్లో దిగి విష్ణు నివాసం దగ్గరికి అయితే నడుచుకుంటూ వెళ్ళామన్నమాట. సో టోకెన్స్ ఏమన్నా ఇస్తారేమో అని సో అలా చూస్తుండగానే ఇంకా ఈ ట్యాక్సీ డ్రైవర్లు ఉంటారు కదా, వీళ్ళు వచ్చి మా వాళ్ళని అయితే ఇక చాలా అంటే చాలా ఇన్ఫ్లుయెన్స్ చేశారనమాట. సో ఇక ఏదేదో చెప్పి ఇక వీళ్ళని ట్యాక్సీ ఎక్కించారనమాట. ఇక ట్యాక్సీ ఎక్కించి ఇక మేము సో ఇక్కడ ఈ గరుడాల వారి దగ్గరికి రాగానే గేట్స్ క్లోజ్ అయ్యాయని చెప్పేసి ఇక అక్కడ మమ్మల్ని ఆపారనమాట. ఇక మేము అందరం అయితే అక్కడైతే వెయిట్ చేస్తున్నాం అనమాట, గేట్స్ ఎప్పుడు ఓపెన్ చేస్తారని. ఫ్రెండ్స్ ఈ వీడియోని అయితే ఇక్కడికైతే ఎండ్ చేస్తున్నానండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తాను అనమాట, ఈ గరుడాల వారి దగ్గర నుంచి. సో ఇక్కడ మేము దిగిన కొన్ని ఫొటోస్ అయితే మీతో అయితే షేర్ చేసుకుంటానండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.